అందరికీ నమస్కారం. మిథున రాశి వారు మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. మిథున రాశి వారు 3 శుభవార్తలు వినబోతున్నారు. ఏంటి ఆ శుభవార్తలు? ఒక స్త్రీ వల్ల ధనవంతులు కాబోతున్నారు. ఎందువల్ల ధనవంతులు కాబోతున్నారు అన్నది తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు వివరంగా అర్థమవుతాయి. అలాగే మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి. ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. మిథున రాశి వారు 3 శుభవార్తలు వినబోతున్నారు. ఇందులో మొదటి శుభవార్త, ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉన్నాయి. మంచి అవకాశాలు వీరికి ఏర్పడతాయి. ఇలా బంధువులు అయిన వాళ్ళే వీరిని అవమానిస్తూ, చాలా కించపరుస్తూ, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వీరికి ఉద్యోగం లేక పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా కొద్దిగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వీరికి అన్ని రంగాలలో ఎదురు దెబ్బే తగులుతుంది తప్ప, అవమానాలు తప్ప ఏం మిగలలేదు. వీరికి ఉద్యోగాలు వస్తాయి. తలెత్తుకు తిరిగేటువంటి అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఈ రాశి వారికి చేరుకోబోతున్నాయి. ఇది చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి. రెండవ శుభవార్త వచ్చేసి ఆర్థికమైనటువంటి బలమైన మార్పు. ఆర్థికంగా వీరు చాలా బలంగా ఎదుగుతారు. వ్యాపారాలలో విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. గతంలో చేసుకున్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి. నూతనంగా వాహనం, కారు, స్థలాలు, పొలాలు, ఇల్లులు లాంటివి కట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి, చిరు వ్యాపారులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, రాజకీయ సినీ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాలో ఫేమస్ అవ్వాలని ఆలోచించేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా ఇప్పుడు తగిన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు. మూడవ శుభవార్త వచ్చేసి, మీరు గతంలో ప్రేమించినటువంటి వాళ్ళు, మిమ్మల్ని వదిలిపెట్టి, మీ జీవితంలో వదిలిపెట్టి దూరం అయిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల ధనవంతులు కాబోతున్నారని చెప్పాను. అదేంటంటే మిథున రాశిలో ఉన్నటువంటి మగవారు, వారు ప్రేమించినటువంటి వారి వల్ల చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వివాహం జరిగితే తమ భార్యల వల్ల, వివాహం, ప్రేమ ఈ రెండూ లేకపోతే తమ తల్లి వల్ల లేదా తన చెల్లెళ్ళ వల్ల, అక్కల వల్ల వీరికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఇలా ఎందుకు జరగబోతోంది అంటే, మిథున రాశిలో ఉన్నటువంటి వారికి గురుగ్రహ ప్రభావం పెరగాలి అంటే వారికి ఒక స్త్రీ జాతకం తోడు కావాలి. మీకు కనుక ఇలాంటి వారు తోడుగా ఉన్నట్లయితే కనుక విపరీతమైనటువంటి ధనలాభం కలిగి అద్భుతంగా మీరు ముందుకెళ్తారు. మీకు చెప్పబోయేటువంటి మూడవ శుభవార్త ఇదే. స్త్రీ వల్ల విపరీతమైనటువంటి ధనలాభాన్ని మీరు పొందుతారు. అలాగే మీరు గతంలో ప్రేమించి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. మీ జీవితంలోకి చాలా సంతోషంగా ఉంటుంది. మీరు వారు కలిసి జీవించి ఎన్నో రకాలుగా ముందుకెళ్ళి ఇబ్బందులు పడిపోయే మధ్య వ్యక్తుల వల్ల, ఇతర వ్యక్తుల వల్ల మీ ప్రేమ విడిపోయినట్లయితే ఇప్పుడు చక్కగా కలుసుకుంటారు. అన్ని విధాలా మీకు చక్కగా బాగుంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అష్టైశ్వర్యాలు కలిగి, ఆయుర ఆరోగ్యాలు బాగుండి, అన్ని విధాలా బాగుండాలని విజయవాడ దుర్గాదేవిని మనస్ఫూర్తిగా పూజిస్తూ ఈరోజు అమ్మవారి గుడిలో నా సబ్స్క్రైబర్స్ అందరి పేరు మీద పూజ చేస్తున్నాను. అలాగే మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్నా, మానసిక సమస్యలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కరణ, అలాగే ప్రేమ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలో దూరం, వ్యాపారం, కోర్టు సమస్యలు, కోర్టు తగాదాలు, ఇలాంటివి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ గురువుగారిని సంప్రదించండి. అలాగే ఎన్నోసార్లు మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని ఫోన్ చేయండి. 9000442025 చేయండి. ఎటువంటి సమస్యనైనా 3 రోజుల్లో పరిష్కారం ఈ గురువుగారు చూపిస్తారు. మీకు సమస్యలు లేనట్లయితే చాలా సంతోషం. మీ స్నేహితులకి, బంధువులకి, లేదు మీ మిత్రులకి, మీకు కావలసిన వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు కాకో, పిల్లలు కలక్కో, వ్యాపారాలు సాక్కో, అనేక రకాల అనారోగ్య సమస్యలతోనో, ఇంకేదో ఒక రకమైన సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గురువుగారి యొక్క నెంబర్ని వాళ్ళకి ఇచ్చి వారి జీవితం బాగుండేటట్టుగా మీరు కూడా ప్రయత్నం చేయొచ్చని చెప్తున్నాను. కాబట్టి ఎటువంటి సందేహాలున్నా ఈ నెంబర్కి
ఫోన్ చేయండి. దుర్గాదేవి ఆశీర్వాదం మీకు ఈ వీడియో చూసి లైక్ కొట్టిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీర్వాదం ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది.